రైట్ గా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడనుందా? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగియనుందా? టోల్ ఫీజులు లేకుండానే హార్మూజ్ తిరిగి తెరుచుకోనుందా అంటే అవునని సమాధానం వస్తోంది. ఇరాన్తో యుద్ధం ముగిసిందని, ఇవాళ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేస్తామని తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్ కూడా 24 గంటల్లో ఒప్పందం కుదరనున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే పీస్ డీల్ పై ఇరాన్ మెలికపెట్టింది. తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని తేల్చి చెప్పేసింది. ఇరాన్ అణ్వాయుధ కలను కళ్ళ చేసే ఒప్పందం ఇదన్నారు ట్రంప్. ఒప్పందంపై సంతకాలు పూర్తవగానే హార్మూజ్ను అందరి కోసం తెరుస్తామన్నారు. ఇరాన్తో అమెరికా బంధం గతం కంటే భిన్నంగా, గత ప్రభుత్వాల కంటే ఎంతో మెరుగ్గా ఉండనుందన్నారు ట్రంప్. అయితే అమెరికా ఇరాన్ మధ్య చర్చలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఒప్పందం మధ్యప్రాచ్య భద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. అమెరికా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై కఠినమైన ఒత్తిడి కొనసాగించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పీస్ డీల్పై ఆచితూచి వ్యవహరిస్తోంది ఇరాన్. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఒప్పందానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం ముగించే ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయన్నారు. ఈ ప్రాథమిక ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమం లేదన్నారు. ఈ డీల్ కుదిరిన 60 రోజుల తర్వాత అణ్వాయుధాల అంశంపై చర్చలు జరుగుతాయని తెలిపారు. ఇక ఈ ఒప్పందం కుదిరితే మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ డీల్తో ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు వాటిల్లితే మాత్రం నెతన్యాహు సర్కార్ అంతర్జాతీయ ఒప్పందాలకు అతీతంగా స్వతంత్ర చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.